ఇటుక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ వేదికగా విద్యార్థుల కోలాహలం నెలకొంది. విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ పర్యటనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత 6 రోజులుగా కొనసాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1400 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలను, సభా వ్యవహారాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు. సరదా ప్రశ్నలతో కూడిన విద్యార్థుల జిజ్ఞాస ఆయనను ఆకట్టుకుంది. అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులకు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఉద్యోగం చేస్తే కుటుంబానికే పరిమితం అవుతారని, రాజకీయాలలోకి వస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని విద్యార్థులకు సూచించారు. ఆలోచించి చెప్పండి. మీరు చూశారు కదా, యాడ్స్ అయ్యారు కదా, యాడ్స్ మీ ఒపీనియన్ చెప్పండి. ఎలా ఫీల్ అయ్యారు? అన్ని లేటెస్ట్ పాలిటిక్స్ మీ అందరి కోసం అసెంబ్లీలోని పనిచేస్తున్నాం. రాష్ట్రపతి గారు వచ్చారు ఏమండి, అయితే మాకు పోలవరం ప్రాజెక్ట్ చూడాలన్నారు సార్. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అయిపోయిన తర్వాత 10 days గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఏజే స్కూల్స్ సరదా చేస్తారు. బాగా చదువుకోలేదు. నేను రిజిస్టర్ చేస్తున్నాను. వీళ్ళందరినీ కూడా 1 month తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ పోలవరం తీసుకెళ్తాను. ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇప్పుడు నుంచి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ చేసి ఏం చేస్తానంటే పోలవరం ప్రాజెక్ట్ తీసుకెళ్తాను. ఆదివారం పూట ఉదయం వెళ్ళి సండే ఉదయం వెళ్ళిపోతాం, బస్సులో వెళ్ళిపోతాం మనం. సాయంత్రం ఉండి బ్యారేజ్ చూపించి మళ్ళీ అక్కడ భోంచేసి సాయంత్రం వచ్చేది. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.